6వ తరగతి చదువుతున్న సహస్రను చంపింది ఎవరు? 12-13 సంవత్సరాల వయసున్న ఆ బాలికను అత్యంత కిరాతకంగా 20-30 కత్తిపోట్లు పొడిచి చంపింది ఎవరు? పోలీసులు ఇక్కడికి వచ్చి విచారణ జరుపుతున్నారు, కానీ ఎటువంటి క్లూ కూడా దొరకలేదు. ఈ ఏరియాలో ఉన్న అన్ని సీసీ కెమెరాస్ని కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, కానీ ఎటువంటి క్లూ దొరకలేదు. ఇక్కడ చాలా సీసీ కెమెరాలు ఉన్నాయి, కానీ కొన్ని సీసీ కెమెరాలు మాత్రమే పనిచేస్తున్నాయి. అందుకే సహస్రను చంపింది ఎవరు అనే విషయం ఇంకా తెలియడం లేదు. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు, కొంతమంది పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ కేసులో ఒక దశలో తల్లిదండ్రులను కూడా అనుమానాలతో ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు పోలీసులు ఎవరినైతే ప్రశ్నించారో వాళ్ళకి ఈ హత్యకి సంబంధం ఉంది అన్నట్టుగా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఇప్పుడు మనం సహస్ర హత్యకు గురైన ఇంటి దగ్గరే ఉన్నాం. సహస్ర తన సోదరుడు, తల్లిదండ్రులతో ఆ 12-13 సంవత్సరాల బాలిక అదిగో ఆ పెంట్ హౌస్లోనే ఉంటూ ఉంది. మొన్న సోమవారం 9:30 సహస్ర తల్లి, తండ్రి సహస్ర సోదరిని తీసుకుని స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు పని చేసుకునే ఏరియా కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ తండ్రి తిరిగి సుమారు 12 గంటల సమయంలో వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి చూసేసరికి వాళ్ళ ఇంట్లో సహస్ర రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే కంగారు పడిన తండ్రి కిందకు వచ్చి అందరికీ చెప్పాడు, పోలీసులను కూడా పిలిచాడు. పోలీసులు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు వెళ్ళి చూసేసరికి రక్తపు మడుగులో ఒంటి నిండా కత్తిపోట్లతో గొంతు కోసేసిన స్థితిలో ఆ చిన్న పాప మరణించి కనిపించింది. అందరూ షాకు గురయ్యారు. ఇక్కడున్న మొత్తం ఏరియా అంతా కూడా ఉలిక్కి పడింది. ఇక్కడ ఒక 12-13 సంవత్సరాల వయసున్న బాలికను, నిత్యం ఇక్కడ స్కూల్కి వెళ్తూ ఆడుకుంటూ తిరిగి ఆ బాలికను అత్యంత కిరాతకంగా చంపింది ఎవరై ఉంటారు అని మొత్తం ఈ కాలనీ అంతా కూడా ఉలిక్కి పడింది. వెంటనే పోలీసులు ఇక్కడికి వచ్చారు, కొన్ని సీసీ కెమెరాలను పరిశీలించారు. మన ఇక్కడ ఒక సీసీ కెమెరా చూడొచ్చు. ఈ సీసీ కెమెరా కూడా పనిచేయడం లేదు. కానీ మనకి విజువల్స్లో కొన్ని దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ 9:30 నుంచి 12 గంటల వరకు ఎవరు ఈ స్ట్రీట్లో వచ్చి వెళ్ళారు అనే విషయాలు కేవలం ఒక్క సీసీ కెమెరాలో మాత్రమే మనకున్నాయి. ఒకసారి వంశీ మనం ఈ ముందుకు వద్దాం. ఇదే సహస్ర ఉంటున్న స్ట్రీట్, సహస్ర హత్యకు గురైన ఇల్లు ఇదే. ఈ సీట్లో మనం చూస్తే అక్కడ ఆ బిల్డింగ్ చివరిన ఒక సీసీ కెమెరా కనిపిస్తోంది. ఇంతకు ముందు ఎస్ఓటి పోలీసులు కూడా అక్కడికి వెళ్ళారు. ఇప్పటి వరకు మీడియాలో వస్తున్నటువంటి ఆ దృశ్యాలన్నీ కేవలం అక్కడ కనిపిస్తున్న ఆ సీసీ కెమెరాలోనే. ఒకసారి మనం కొంచెం దగ్గరికి వెళ్దాం, నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ కూడా ఎస్ఓటి పోలీసులు వచ్చారు. మొత్తం ఆ రోజు ఈ స్ట్రీట్ అంతా కూడా ఉలికి పడింది. అదిగో ఆ సీసీ కెమెరాలోనే, అక్కడ దూరంగా కనిపిస్తున్న సీసీ కెమెరా నుంచి ఈ వైపుగా కొన్ని దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అక్కడ ఈ గేటు కూడా రికార్డ్ అయ్యి ఉంది. కానీ ఆ గేటు లోపలికి ఎవరు ఒక వ్యక్తి వెళ్ళి బయటకు వచ్చిన ఆనవాళ్ళు మాత్రం కనిపించలేదు. ఇక ఇదిగో ఇక్కడ కూడా ఒక సీసీ కెమెరా ఉంది. వంశీ ఒకసారి మనం ఇక్కడ కూడా ఫోకస్ చేద్దాం. ఇక్కడ కూడా ఒక సీసీ కెమెరా ఉంది, కానీ ఈ సీసీ కెమెరా కూడా పనిచేయడం లేదు. ఒకవేళ ఈ సీసీ కెమెరా పనిచేస్తుంటే కొన్ని దృశ్యాలు లభించుండేవి అని అనుకుంటూ ఉన్నారు. మరి ఆ హంతకుడు ఎవరు? ఆ గేట్లోంచి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక్కసారి వాళ్ళ ఇంటి ముందుకు వెళితే అదిగో ఇంటి ముందుకు మనం వెళ్దాం. ఆ ఇంటి ముందు నుంచి ఆ గేట్లో నుంచి ఎవరూ కూడా లోపలికి వెళ్ళి వచ్చినట్టుగా ఈ సీసీటీవీలో రికార్డు కాలేదు. ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నది ఒకటే, మరి ఈ గేట్లో నుంచి ఎవరు వ్యక్తి వెళ్ళలేదు. ఇక ఆ ఇంట్లోకి, ఆ పెంట్ హౌస్లోకి వెళ్ళటానికి ఉన్న మార్గాలు ఏంటి? రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి, ఈ ఇంట్లో నుంచి ఎవరైనా వెళ్ళడానికి అవకాశం ఉంది. లేదు, ఆ వెనక ఇంట్లో నుంచి ఎవరైనా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ జనాలందరూ మెలకుగానే ఉన్నారు, చూస్తూ ఉన్నారు. వీళ్ళంతా తెలిసిన వాళ్ళు. ఇక్కడ నుంచి ఈ ఇంట్లో నుంచి వెళ్ళటానికి అవకాశం లేదు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతుంది. ఓకే, ఏమని ఉంది అందులో? చూడండి, క్వశ్చన్ మార్క్. ఓకే, పక్కింటి వాళ్ళు అంటే మీరని కాదు. సో ఓకే, పోలీసులు అనుమానం ఎలా చెప్తారు? క్లారిటీ లేనప్పుడు తెలిస్తే చెప్పమ్మా. దాంట్లో చూడండి, పోలీసులు చెప్పింది కూడా అదే. పక్కింటి వాళ్ళని ఎట్లా ఇచ్చినారు? లేదు నేను అంటే అయ్యా, అవును, మీ దగ్గర ఆధారం ఉంటే ఇవ్వండి. మీ దగ్గర ఆధారం ఉంటే మా దగ్గర పక్కింటి వాళ్ళని అనుమానం ఉంది పోలీసులు. ఏ పక్కింటి వాళ్ళు అంటే ఆ వెనకకి వెళ్ళి చూశారు పక్కింటి వాళ్ళు. ఇప్పుడు చెప్పబోతున్నది అదే. ఆ పక్కింటికి వెళ్ళిన తర్వాత ఒక హోల్ ఉంది. రండి, కావాలంటే మీకు చూపిస్తాను. వస్తారా నాతో? తెలుసా, షాప్ మీద ఉంది కదా. ఆ పక్కింటి నుంచి వెళ్ళి ఉంటారని అనుమానం వ్యక్తం అవుతుంది పోలీసులకు. అదే, మరి ఈ గేట్ లోంచి వెళ్ళండి. నేను ఒకటి మీకు చెప్పండి. ఒకటి, ఈ గేట్ లోంచి. ఎస్ అవును, కరెక్ట్. పోలీసు, ఇప్పుడు నేను ఎస్ఓటి పోలీస్ అన్నది మీకు రికార్డు వినిపించమంటారా? ఈ గేట్ ఓకే, మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి ఒకసారి. మీరు ఇదే బిల్డింగ్, మీ పేరు? మహేష్ రెడ్డి గారు. మీరు ఇదే బిల్డింగ్ లో ఉంటారు. పాప హత్యకు గురైంది, మీకు బాధ కలిగిందా లేదా? ఎస్, నేను అడిగే ఒక క్వశ్చన్, నేను అడిగే ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి మహేష్ రెడ్డి గారు.
ఆ గేట్ లో నుంచి ఎవరు వెళ్ళినట్టుగా ఆ సీసీటీవీలో రికార్డ్ కాలేదు. మీరు చూశారు కదా, వెళ్ళలేదు. ఇంకెటు నుంచి వెళ్ళడానికి అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మీరు చెప్పండి. మీరు చెప్పండి. ఎక్కడి నుంచి అంటే ఏదైనా ప్లేస్ లో చుట్టూ ఉన్న అవకాశంలో నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడో ఒక చోట నుంచి పోలీసులు ఏం చేశారు, బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళారు. అక్కడ ఒక గ్రిల్ ఓపెన్ గా ఉంది, దానిలోంచి అంటే పక్కింట్లో నుంచి దూకడానికి అవకాశం ఉంటుందని మనలో వ్యక్తం చేశారు. ఒకటి గేట్ లోంచి వెళ్ళాలి, లేదు ఏదైనా ఒక ఫ్లోర్ నుంచి దూకి వెళ్ళాలి, అంతేనా కాదా? మీరు చెప్పండి ఒకసారి. చూస్తున్నారు కదా, పోలీసులు చూస్తున్నారు కదా, పోలీసులు చూస్తుంటారు, మీడియా ద్వారా కూడా. ఎస్, అదే చెప్తుంటా. ఇప్పుడు గేట్ లోంచి వెళ్ళలేదు సార్, మహేష్ రెడ్డి గారు గేట్ లోంచి వెళ్ళలేదు. మరి ఆ పెంట్ హౌస్ లోకి ఇంక వెళ్ళటానికి మీరు ఏ దారి ఉందని అనుకుంటున్నారు? ఒక్క మాట మీరు చెప్పండి. మీకు తెలిసిందే కదా, స్థానికులు కాబట్టి మీరు ఒక్క మాట చెప్పండి. గేట్ లోంచి వెళ్ళలేదు, ఇంకెక్కడి నుంచి వెళ్ళడానికి అవకాశం? ఒకటి ఆ ఇంట్లో వాళ్ళని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? అనుమానం ఉందా? ఆ ఇంట్లో వాళ్ళని ఏమన్నా వాళ్ళు చేశారనే దానికి మాకేమైనా తెలుస్తుందా? గేట్ లో నుంచి వెళ్ళలేదు, ఒకటే గేట్ ఉంది. ఒకటే గేట్ ఉందండి. ఒక నిమిషం అండి. ఒకటే గేట్ ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న దొంగ ఓకే, మీరు కాదు. డాగ్ స్క్వాడ్ ఆగండి. డాగ్ స్క్వాడ్ వచ్చిందా? సో ఎవడైనా అనుమానితుడు ఉంటే ఆ స్మెల్ తో అది వెళ్తుందా? వెళ్ళిందా? వెళ్ళలేదా? ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిందా? చెప్పండి, వెళ్ళిందో లేదో మీరే చెప్పండి. మీరు ఉన్నారు కదా. ఎస్ఓటి పోలీసులు ఏం చెప్పారు అంటే, మాట్లాడండి మీరు. ఎస్ఓటి పోలీసులు ఏం చెప్పారు అంటే, ఒకటి గేట్ లోంచి వెళ్ళాలి, లేదు రెండు సోర్సెస్ ఉన్నాయి. ఒకటి ఈ బిల్డింగ్ లో నుంచి, ఒకటి పక్కింటి బిల్డింగ్ లో నుంచి, వెనుకున్నటువంటి బిల్డింగ్ లో నుంచి. సో ఈ బిల్డింగ్ నుంచి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు అందరూ ఉన్నారు, మెలకుగానే ఉంటారు కాబట్టి. ఇక్కడ నుంచి వాచ్మెన్ ఉంటాడు కాబట్టి మీరు కాదు. ఇక పక్కింటి బిల్డింగ్ లో నుంచి వెళ్ళడానికి అవకాశం ఉందా? వెళ్ళి చూసాం. సో అక్కడ నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటే దాన్ని బయటకు తీస్తారు. అదే అనుమానాలు వ్యక్తం చేస్తాం. 3 అనుమానాలు ఉన్నాయి. ఒకటి గేట్ లో నుంచి, 2 ఈ బిల్డింగ్ లో నుంచి, 3 వెనక పక్కింట్లో ఉన్న బిల్డింగ్ లో నుంచి. సో మీకేం డౌట్ ఉందో ఒకసారి నాకు చెప్తారా? ఎందుకంటే మీ డౌట్ కూడా కేసు విచారణ చాలా ఉపయోగం. రెడ్డి గారు చెప్పేది ఓకే అండి, చెప్పడం గురించి కాదు. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఓనర్ రెండో కొడుకు అంటున్నాడు, ఆయనకి రెండో కొడుకు ఆడున్నాడో మాకు తెలియదు. నేను ఒక విషయం చెప్తా. మొన్న ఒక చంటి పాపని పిన్ని గొంతు కోసి చంపేసింది, తెలుసా? పిన్ని. నో నేను అనేది అది కాదు. పిన్ని, సొంత జగిత్యాలలో సొంత పిన్ని. మీరు అనుకుని ఉంటారా? మీరు నేను చెప్తున్నా, మీడియాను పోలీసులు మీకు కూడా బాధ్యత. ఎన్నో అనుమానాలను వ్యక్తం చేసిన తర్వాత అసలు దొంగ ఎవరో బయటకు వస్తారు. ఎవరైనా అనుకుంటారు ఇంకొక చోట ప్రియుడు పైన మోజుతో 2 బిడ్డల్ని కన్న తల్లి బకెట్లో తలలు ముంచి చంపేసింది. మీరు చూసారా? తల్లి అని మొదట ఎవరైనా అంటే మీరు ఊరుకుంటారా? ఎవరైనా వచ్చి అంటారు మీడియా వాళ్ళకి పనేం లేదా, తల్లి అని ఎలాగంటారని అడుగుతారు. కానీ కొన్ని అనుమానాలను వ్యక్తం చేసి ఒక్కొక్కటి బయటకు లాగితే కన్న తల్లి ప్రియుడి పైన మోజుతో కన్న బిడ్డను చంపేసింది అనే విషయం బయటకు వచ్చింది. తోటి కోడల మీద కోపంతో తోటి కోడల బిడ్డని, చిన్న బిడ్డని, 6 ఏళ్ల బిడ్డని గొంతు కోసి చంపేసిందనే విషయం బయటకు వచ్చింది. అందుకే చెప్తున్నాను, నేను ఒకటి చెప్తాను, మీకేమైనా డౌట్ ఉంటే చెప్పండి. పోలీసులు ఇక్కడున్న ఆధారాలు 3 ఒకటి గేట్ లో నుంచి సార్, ఒకటి గేట్ లో నుంచి, 2 ఈ బిల్డింగ్ పైనుంచి, లేదు ఆ పక్కింటి బిల్డింగ్ పైనుంచి. మీరందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు కాదు. సో పక్కింటి బిల్డింగ్ మీరు నాకు కూడా వస్తే ఒకసారి వెళదాం. మీకేమన్నా అనుమానం ఉంటే కూడా మనం చూద్దాం. మాకు తెలుసు, గత 8 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాం మేము. పాప హత్య గురించి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి నాకు. మోటివ్ మీరు చెప్పండి. అయితే ఆ మోటివే తెలియడం లేదు, అదే కదా అర్థం కావట్లేదు. విచారించి కొన్ని అనుమానాలు మీరు రోజు వస్తున్నారు, రోజుకు ఒక పాయింట్ మీ ఇష్టం వచ్చింది రైజ్ చేస్తున్నారు తప్ప మీరు ఒక క్లారిటీ ఏది లేదు. ఆ కెమెరా వినండి, ఆ కెమెరా ప్రకారం ఆ బిల్డింగ్ లో కొత్త వ్యక్తులు ఎవరు రాలేదు. రాకపోయినా ప్రతిసారి వచ్చి చూపించడం గంజాయి బ్యాచ్ అని ఎట్టంటారు? ఎవరన్నారు గంజాయి బ్యాచ్ అని? ఒకవేళ గంజాయి బ్యాచ్ చేస్తున్నారు చూడండి ఛానల్. గంజాయి బ్యాచ్ అంటే ఖండిద్దాం, గంజాయి బ్యాచ్ అంటే ఖండిద్దాం, నేను కూడా ఖండిస్తా. గంజాయి బ్యాచ్ అంటే ఖండిద్దాం, అది కాదు. కానీ కొన్ని అనుమానాలు ఉంటాయి. గేట్ లోంచి వెళ్ళలేని హంతకుడు ఇంకెలా ఎల్లుండుంటాడో జస్ట్ మీరు చెప్పండి రెడ్డి గారు, ప్లీజ్. మీరు చెప్పండి అండి. అంటే ఏదో ఒక ఇప్పుడు క్లూ స్ట్రీమ్ చెప్పలేదు మేము చెప్తామా? చెప్పండి. చాలా సందర్భాల్లో మీడియా ఇచ్చినటువంటి క్లూ స్ట్రీమ్ చెప్పలేదు మేము చెప్పగలమా? గండికోటలో హత్య జరిగింది, తెలుసు కదా? మీరిచ్చిన ఆధారం వల్లే జరిగింది. పోలీసులకు ఫోన్ చేసింది మేమే, అంబులెన్స్ ఫోన్ చేసింది మేమే. రెడ్డి గారు నిజాన్ని మీరిచ్చేదే, రెడ్డి గారు మీరిచ్చేదే. పక్కన ఉన్న మాట్లాడచ్చు, ఎవరికి తెలిసింది ఎవరైనా మాట్లాడచ్చు. మీకు తెలిసింది ఎవరైనా మాట్లాడారు. ఇప్పుడు మీరు దేని గురించి ఏం అడగాలనుకుంటున్నారు? జరిగింది అయితే అందరికీ తెలుసు కదా, ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇప్పుడు పోలీసులు వచ్చినా మీడియా వచ్చినా మీకు ఎవరిపైన అనుమానాలు ఉన్నాయా అని అడిగినప్పుడు కొంతమంది అప్పుడు చెప్పకుండాను ఇంకొకప్పుడు చెప్పు కొన్ని క్లూస్ ఇస్తారు. ఆ క్లూస్ ఆధారంగా, ఒక్క నిమిషం, మీ పేరు? ప్రభాకర్ గారు. ఆ క్లూస్ ఆధారంగా చాలా కేసులు బయటకు వస్తాయి. ఇక్కడ హంతకుడు 10 ఏళ్ల బాలికను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు, గేట్ లోంచి వెళ్ళలేదు. ఎక్కడి నుంచి వెళ్ళుంటాడు అని మీరు అనుకుంటున్నారు? ఒక కామన్ సెన్స్ ఒక మాట మాట్లాడతా. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీస్ ఉంటాయి. నిజంగా ఎవరికైనా తెలిస్తే ఎవరైనా చెప్పాలని అనుకుంటారు. ఏదైనా జరిగినప్పుడు మీరు అడిగారు, నాకు అనిపించేది నేను చెప్తున్నా.
ఏదైనా జరిగితే ప్రతి ఒక్కళ్ళు కూడా వీడు ఇది చేశాడని చెప్పాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. ఇప్పుడు జరిగిన విషయం అని ఎంత దారుణమైన విషయం అంటే 2 రోజుల నుంచి అసలు నాకు తెలిసినప్పటి నుంచి అయితే నేను 2 రోజుల నుంచి నాకు నిద్ర కూడా పట్టట్లా. ఎందుకంటే ఆగస్టు 15 మీకు బోరబండ అల్లాపూర్లో ఏం జరిగిందో తెలుసా? నా ఫ్రెండ్నే చంపేసింది. ప్రియుడితో మోజుపడి అమ్మాయి జరిగింది. అది సెకండరీ, మనం మాట్లాడదాం దాని గురించి కూడా. నేనేమంటున్నా అంటే ఇంత దారుణంగా జరిగింది ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా ఎవరు ఏం చేశారని చెప్పగలుగుతారు. నేను మీ పేరేంటి అన్నారు? ప్రభాకర్ గారు. ఇంత దారుణంగా జరిగినప్పుడు మీడియా వాళ్ళు ఇక్కడ రాకుండా మామూలుగా ఉండి పోలీసులు రాకుండా ఉంటే ఫస్ట్ మీరు అనేది ఎవరినంటారు తెలిసినా, ఇంత హత్య జరిగితే కనీసం ఒక మీడియా పట్టించుకోవట్లేదు అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చి ఎవరు ఏం అడగరు, మీకు తెలుసా అని అడుగుతారు. సో మాకున్న డౌట్ ఒకటి గేట్లోంచి వెళ్ళలేదు, ఇంటికి వేరే గేట్లు లేవు, మరి ఎక్కడి నుంచి వెళ్ళడానికి ఆస్కారం ఉందో అది ఏంటనేది అన్న ఒక మాట వినండి. మీరు అడుగుతున్నారు తప్ప నన్ను ఫుల్ఫిల్ ఏది చెప్పనివ్వట్లా. నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఆ ఎంక్వైరీ అనేది అది చెప్పాల్సింది అదంతా డిపార్ట్మెంట్ చెప్తుంది. ఎగ్జాక్ట్లీ. నేను ఒక మాట చెప్తాను. అదే సందర్భంలో మీరు ఏమంటారు చెప్పనా? నేను ఇక్కడ చెప్తా. మీరు ఏమంటారు తెలుసా? పోలీసులు ఏమీ చెప్పట్లేదు, ఎంక్వైరీ జరుగుతుందంట, మీడియా వాళ్ళు అడగట్లేదు అంటారు. కానీ ఒకటి చెప్తాను, మీడియా వాళ్ళు ఎక్కడికి వచ్చినా కూడా స్ట్రీట్ వరకు వస్తారు, మహా అడిగితే మీరు చెప్పండి అంటారు, చెప్పకపోతే ప్లీజ్ చెప్పండి అని రెండోసారి అడుగుతారు తప్ప అంతకు మించి ఏముండదు. సో ఎవరికైనా ఇప్పుడు మీరు ఒకటి చెప్తారు, ఆయన ఒకటి చెప్తారు, ఒకటి చెప్తారు. ఇవన్నీ విశ్లేషించిన తర్వాత వాస్తవాలు ఏంటనేదో కన్క్లూజన్ కావచ్చు. అందుకే చెప్తున్నాను. సో చాలా మంది కోపం వస్తుంది ఇక్కడ, ఎవరైనా ఏదైనా అడిగేటప్పటికే కొన్ని కోపం వస్తుంది. కానీ ఉన్నది ఏంటి అంటే ఇదిగో మనం చూస్తున్నాం, ఇదే గేట్. ఈ గేట్లో నుంచే హంతకుడు లోపలికి వెళ్ళి ఉండాలి. ఇదే గేట్. అక్కడ ఉన్న సీసీ కెమెరాలో నుంచి కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళలేదు. అంటే హంతకుడు ప్రీ ప్లాన్డ్గా వచ్చాడు ఇక్కడికి, ఆ అమ్మాయిని చంపాలి అని. వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు అని ప్రీ ప్లాన్డ్గా వచ్చాడు. ఇక్కడ నుంచి వెళ్ళని హంతకుడు లోపలికి రావడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆ బిల్డింగ్, 2 వెనక వైపు ఉన్న బిల్డింగ్. సో ఆ బిల్డింగ్లో అందరూ కూడా మెలకుగా ఉన్నారు, మేము కాదు అని చెప్తున్నారు. ఒక్కసారి మాట్లాడితే హౌస్ ఓనర్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ వాళ్ళు మాట్లాడకపోతే ఏం వద్దు. అమ్మ మీరు ఆ రోజు ఇక్కడే ఉన్నారా? సోమవారం ఇక్కడ లేరు. ఓకే, మీకు ఏమనిపించింది ఆ ఘటన తెలిసిన వెంటనే? చాలా బాధ కదండి. చిన్న పాపకి అట్లా చేసిరంటే తట్టుకోలేకపోయినారు అందరు. ఆ పేరెంట్స్ కూడా ఎంత బాధలో ఉంటారు కదా. మేము ఇట్లా జరిగిందంటే మా అన్న వాళ్ళ ఇల్లు చూడడానికి వచ్చాం. మేము ఇక మా అన్న వాళ్ళు కదా నేను చూడలేదండి. మా ఇల్లు అక్కడ దూరము, నేను చూడలేదు. ఇట్లా జరిగింది అనేసరికి అందరం ఇక్కడికి వచ్చినామా 3 రోజుల నుండి. మాకు నిన్నటి నుంచి మొన్నటి నుంచి కంటిన్యూగా మాట్లాడి ఒక్కటండి, నిద్రలు లేవు. మాకు బీపీలు ఉన్నాయి, పేషెంట్లు ఉన్నాయి, ఇబ్బంది అయిపోయింది. ముందు రోజు కూడా ఆడుకుంది, అన్ని ఆడుకున్నారు. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు కదా, వాళ్ళు తెలిసిన తర్వాత అన్నీ బయటపడతాయండి, అప్పుడు మాట్లాడుకోండి ప్లీజ్. అగో వచ్చేస్తున్నారు మీరు. మాకు తెలుసండి, మా బాబు వాళ్ళతో కూడా ఆడుకున్నారు వాళ్ళు. మంచి పాప. మాకు కూడా ఉంది బాధ, లేదని కాదు. మీరు ఇట్లా ఇబ్బంది పెట్టొద్దు. 3 days నుంచి మీకు చెప్పిందే చెప్తుంటే ఏదేదో రాస్తున్నారు మీరు. ఈ గేట్లోంచి అయితే మాత్రం వాళ్ళు ఎవరు కూడా వెళ్ళలేదు. సో ఇక్కడ వాళ్ళు కూడా ఎక్కువ అడుగుతూ ఉంటే ఇబ్బంది కలుగుతుందని అంటూ ఉన్నారు. సో మనం ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత కేవలం ఆ సీట్ చివర వంశీ ఒకసారి మనం కెమెరాని ఇటు చూపిద్దాం. ఆ సీట్ చివరిలో ఒక కెమెరా ఉంది. అది రన్నింగ్లో ఉంది. పోలీసులు ప్రస్తుతం ఆ డేటాను రిట్రీవ్ చేస్తున్నారు. ఒకసారి జూమ్ చేద్దాం. అదిగో ఆ కార్నర్లో చూడండి ఒకసారి. అదిగో ఆ కెమెరాలో రిట్రీవ్ చేస్తున్నారు పోలీసులు. ఇది ఒక కెమెరా మాత్రమే ఉంది. సో మిగిలినటువంటి కెమెరాలో ఎటువంటివి రికార్డు కాలేదు. ఇక్కడ కొన్ని హోటల్స్, షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న షాప్ వాళ్ళందరూ కూడా మాకు చాలా బాధగా ఉందని చెబుతున్నారు. కొంతమంది ఘటన గురించి ఏమీ చెప్పడానికి నిరాకరిస్తున్నారు, కొంతమంది మాకు అవసరం లేదు అని కూడా చెప్తూ ఉన్నారు. ఓకే, మనం వంశీ ఒకసారి అదిగో ఆ 2వ ఫ్లోర్లోనే సంజయ్ రావు ఉంటాడు అని చెప్తున్నారు. కానీ సంజయ్ రావుకి హత్యకు సంబంధం ఉందంటానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. పోలీసులకు అయితే ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. పోలీసులకు కారణం ఏంటి అంటే సీసీ కెమెరాల్లో ఎటువంటి దృశ్యాలు రికార్డు కాలేదు. ఒకసారి ఇక్కడ ఉన్న కొంతమంది స్థానికులను కూడా మనం అడుగుదాం. ఓకే, మీరు ఇక్కడే ఉంటారా? చూస్తుంటారా వీళ్ళని ఎప్పుడైనా? పాప వాళ్ళని
చూస్తున్నామంటే మాది కొత్త కన్స్ట్రక్షన్ ఇది. ఏమనిపించింది ఆ చిన్న పాపనంత ఆ నిర్దాక్షిణ్యం? టైంలో లేను సార్ నేను యాక్చువల్గా. మీకు తెలిసిన తర్వాత ఏమనిపించింది? ఏమనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, అంతకంటే ఘోరం ఏముంటుంది. 20 కత్తిపోట్లు పొడిచి అది అదే చాలా దారుణం. పట్టుకోవాలి వాళ్ళు, పోలీసు వాళ్ళు పట్టుకోవాలి, ఇక తప్పదు అది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు ఎటువంటి ఆధారాలు దొరకలేదు, కానీ ఆ పాప చాలా మంచిది, మేము ఆడుకుంటూ ఉంటుంది, ఆ పాప చూస్తూ ఉంటామని. ఇక్కడ ఉన్న కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి అడుగుదాం ఒకసారి. ఇక్కడ బేరం ఉన్నట్టుంది. మీరు ఆ పాపను ఎప్పుడైనా చూస్తుంటారండి? వస్తుంటుందా? ఓకే. అంటే జనరల్గా కొంతమంది చెప్తూ ఉన్నారు, కొంతమంది చెప్పట్లేదు. సో చెప్పట్లేనప్పుడు కొన్ని అనుమానాలు మళ్ళీ వ్యక్తం అవుతూ ఉన్నాయి. జనరల్గా ఇది విషయం అని అన్నప్పుడు కొంతమంది చెప్పకపోయేటప్పటికి ఎందుకు చెప్పడం లేదు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకే అక్కడ కొంత ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. ఇది పక్కిళ్ళు ఒక్కసారి ఆ పెంట్ హౌస్కి వెళ్ళి చూద్దాం వంశీ. మనం ఆ పెంట్ హౌస్ పైకి వెళ్ళి చూద్దాం, ఎందుకంటే ఛాన్సెస్ ఇవి ఉన్నాయి. పైకి వెళ్ళి హత్య చేయటానికి అవకాశాలు ఎక్కడి నుంచి ఉన్నాయనేది. సో మనం పక్కింటి నుంచి పైకి వెళ్తున్నాం. మనం పైకి పెంట్ హౌస్ దగ్గరికి మనం వెళ్తాం. ఈ పక్కింటిలోనే సహస్ర హత్యకు గురైంది. ఎస్, మనం పైకి వచ్చాం. ఇదిగో ఇక రెండో అనుమానం ఇక్కడి నుంచి. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అదిగో ఆ ఇంటిపైనే, ఈ ఇంట్లోనే అదిగో తాళం వేసి ఉంది కదా, ఆ ఇంట్లోనే సహస్రాన్ని హత్య చేశారు. సో ఇంతకుముందు మనం చూసాం కింద నుంచి, పక్కింట్లో నుంచి సెకండ్ ఫ్లోర్లోకి ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది. ఇక రెండు ఇదిగో ఈ భవనం పై నుంచి. వంశీ ఒకసారి ఇది ప్యాన్ చేయి. ఈ భవనం పైకి పక్కిళ్ళు. ఈ భవనం పైకి ఎక్కి ఇక్కడికి వస్తే ఇదంతా కూడా క్లోజ్డ్గా ఉంటుంది, ఎటువంటి సీసీ కెమెరాస్ కూడా ఇక్కడ లేవు. సో ఇక్కడ నుంచి ఒక వ్యక్తి ఈజీగా ఇక్కడికి దూకడానికి చూస్తున్నాం కదా. ఇక్కడ పిట్టగోడ ఉంది, ఈ పిట్టగోడ నుంచి అక్కడికి బహుశా ఇదిగో ఈ రాడ్ సాయంతో ఇవి పట్టుకుని అక్కడికి వెళ్ళడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. అంటే బహుశా హంతకుడు ఇటువైపు నుంచి వచ్చి ఉంటాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటు వెళ్ళిన తర్వాత అదిగో గుమ్మం కూడా, అదిగో ఆ గుమ్మంలో నుంచి మనం ఈ లోపల నుంచి వెళ్ళాడు. ఇప్పుడు తాళం వేసి ఉంది ఆ పెంట్ హౌస్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ పైన ఎటువంటి సీసీ దృశ్యాలు కూడా రికార్డు కాలేదు. అంటే ఆ హంతకుడు ఒక్కసారి మనం వంశీ ఇట్రా. ఎస్, మనం ఒక్కసారి అదిగో చూడండి. ఒక్కసారి నేను ఇప్పుడు మీకు ఒక గేట్ చూపిస్తాను. అదిగో ఆ గేటుని చూపిద్దాం. అదిగో ఆ గేటుని చూడండి ఒకసారి. వస్తే ఆ గేట్ నుంచే రావాలి, కానీ అక్కడ సీసీ కెమెరాల్లో ఆ టైంలో ఆ 2-3 గంటల్లో ఎవరు కూడా ఇక్కడికి వచ్చినట్టుగా ఆధారాలు లేవు, సీసీటీవీలో రికార్డు కాలేదు. మరి గేట్లోంచి రాని వ్యక్తి ఇక అక్కడికి రావడానికి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇంతకుముందు చూపించాను కదా, పక్కింట్లో నుంచి అటువైపు నుంచి. లేదు రెండు ఇదిగో ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇటు ఆ గోడ దూకటం. ఒకసారి మనం ఇలా వస్తే నేను అటువైపు వెళ్తాను వంశీ, నువ్వు ఇటువైపుకి వస్తే మనకి వ్యూ కూడా చాలా క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది. అదిగో చూసారు ఒక్కసారి, అక్కడ నుంచి అటువైపుకి వెళ్ళాడు. కానీ ఎక్కడ కూడా ఇంతకుముందు పోలీసులు కూడా అదే చెప్పారు, ఎక్కడ కూడా సీసీ కెమెరాలు దొరకలేదు అని. నిజానికి ఇక్కడ నుంచి చాలా ఈజీగా అక్కడికి అడుగు వేయటానికి అవకాశం ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని కూడా ఇదిగో ఈ రాడ్ ఉంది, దీన్ని బేస్ చేసుకుని కూడా అక్కడ బహుశా దిగడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడున్న మిగిలిన సీసీ కెమెరాల్లో రికార్డు కాలేదు. ఒకసారి ఇటువైపు మనం చూద్దాం. ఈ బిల్డింగ్కి వెనుక వైపు ఏముందో చూద్దాం. వెనుక వైపు ఇటు కూడా దుండగుడు ఇటువైపు నుంచి పారిపోవటానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇటంతా కూడా ఆ బిల్డింగ్ ఉంది, వేరే బాల్కనీస్ ఏమీ లేవు. కాదు ఇది హాస్పిటల్, ఇది నిజానికి హాస్పిటల్.
ఈ హాస్పిటల్లో కూడా సీసీటీవీలో కూడా ఏమీ రికార్డు కాలేదు. ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి సీసీటీవీలో కూడా ఏమీ రికార్డు కాలేదు. మరి ఇప్పుడు ఆ హంతకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ 12-13 సంవత్సరాల బాలిక సహస్రను కిరాతకంగా చంపిన హంతకుడు ఎలా వచ్చాడు? గేట్లోంచి రాలేదు. వచ్చుండుంటే ఇటు నుంచి వచ్చి ఉండాలి, లేదంటే ఆ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్లో నుంచి వచ్చి ఉండాలి. చంపిన తర్వాత ఆ 2-3 గంటల్లోనే మళ్ళీ ఒకవేళ బయటికి వెళ్ళిపోయినా గేట్లోంచి వెళ్ళాలి, కానీ గేట్లోంచి వెళ్ళలేదు. 2 అటువైపుకి దూకి వెళ్ళాలి, అటువైపు వెళ్ళలేదు. 3 ఇటువైపు నుంచి వెళ్ళాలి, మరి ఇటువైపు నుంచి వెళ్ళాడా? లేదు, ఈ బిల్డింగ్లో ఉన్న ఇంకెవరికైనా, ఇక్కడ అడ్డుకుంటున్నటువంటి వాళ్ళు ఇంకెవరికైనా ఏదైనా సంబంధం ఉందా? మరి ఇప్పుడు పోలీసులు ఏం తేల్చబోతూ ఉన్నారు? ఆ బాలికను, ఆ 12-13 సంవత్సరాల బాలికను అంత కిరాతకంగా చంపిన వ్యక్తి ఎవరని తేల్చబోతున్నారు. ఇప్పటికే కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఆధారాలు కూడా పోలీసులు రాబట్టలేకపోయారు. తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉన్నారు, మాకు ఎవరిపైన విభేదాలు లేవు, కక్షలు కార్పణ్యాలు లేవు, మాకు శత్రువులు ఎవరూ లేరు అని పోలీసులకు తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉన్నారు. మరి ఆ 12-13 సంవత్సరాల బాలికను అంత కిరాతకంగా చంపిన ఆ వ్యక్తులు ఎవరు? ఎటువంటి కోపంతో ఆ బాలికను అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఉంటుంది? పోలీసులు విచారిస్తున్నారు, అన్ని కోణాల్లోనూ పోలీసులు విచారిస్తున్నారు. మొత్తం అనుమానితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ విచారిస్తున్నారు. దూరంగా ఉన్న సీసీ కెమెరాలను కూడా విచారిస్తున్నారు. సెల్ ఫోన్ టవర్స్ని కూడా ట్రేస్ చేస్తున్నారు. ఏ అనుమానాన్ని, ఏ కోణాన్ని కూడా పోలీసులు వదలడం లేదు. అన్ని కోణాల్లోనూ పోలీసులు విచారిస్తున్నా ఈ ఆధారం దొరకకపోవడానికి ఆ నిందితుడు అంతా ప్రీ ప్లాన్డ్గా వచ్చాడనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదిగో హాస్పిటల్, ఇదిగో హాస్పిటల్, ఈ హాస్పిటల్లో కూడా ఇదిగో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఒకవేళ ఆ దుండగుడు ఇటువైపు నుంచి వచ్చి ఉంటే ఈ సీసీ కెమెరాల్లోనైనా రికార్డ్ అయ్యి ఉండాలి, కానీ ఇక్కడ కూడా రికార్డు కాలేదు. అంటే ఏ కెమెరాల్లోనూ రికార్డు కాలేదు. ఆ పక్కనే ఒక స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్లో ఉన్న సీసీ కెమెరాల్లో కూడా అనుమానాస్పద వ్యక్తుల కదలికలేవి కూడా దొరికిన ఆనవాళ్ళు లభించలేదు. మరి ఇప్పుడు పోలీసులు ఏం తేల్చబోతున్నారు? సహస్రను అంత కిరాతకంగా చంపిన ఆ దుండగుడు ఎవరు? ఏ కోపంతో, ఎవరిపైన పగతో సహస్రను అంత కిరాతకంగా చంపాడు? సీసీ కెమెరాలో కూడా దొరకకుండా రావటానికి ఎటువంటి రెక్కి వేశారు? నిజానికి సీసీ కెమెరాకి దొరకకుండా ఇంట్లోకి వెళ్ళాలి అనే ఒక ప్లాన్ ఎవరు చేయగలుగుతారు? ఎవరో ఒక ఉన్మాది దొంగ చేయలేడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి. సో చాలా ఏరియా గురించి చాలా తెలిసిన వ్యక్తులు, ఇంటి గురించి చాలా తెలిసిన వ్యక్తులే ఇలాంటి ఘాతుకానికి పాల్పడి ఉండాలి. మరి ఆ వ్యక్తి ఎవరు? పోలీసులు ఇప్పుడు ఏం తేల్చబోతున్నారు? 2 రోజులు అయిపోయినా ఇంకా ఎటువంటి ఆధారాలు దొరకలేదు, కానీ మరికొన్ని గంటల్లోనే ఈ కేసును పోలీసులు ఛేదిస్తామని అంటూ ఉన్నారు. మరి ఈ ఇంట్లో, ఈ పెంట్ హౌస్లో ఆ 12-13 సంవత్సరాల బాలికను 20కి పైగా కత్తితో కిరాతకంగా పొడిచి చంపిన కిరాతకుని పోలీసులు ఎప్పటికి పట్టుకుంటారో చూద్దాం. ఈ కాలనీ వాసులు కూడా అదే ఎదురు చూస్తూ ఉన్నారు.